వెల్కమ్ టు మనం డిబేట్. ఇక రెగ్యులర్గా చదువుకోలేని వారి కోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వరం. అలాంటి వారి కోసం ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ విద్యార్థులు అక్కడ చదువుకునేలా అవకాశం కల్పించారు. ఈ 10 ఏళ్లలో ఏపీలో విడిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇంతవరకు ఈ ప్రక్రియకు మోక్షం కలగలేదు. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అనుమతి రాకపోవడమే. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అనుమతించాలని యూజీసీకి లేఖ రాసింది. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే పర్మిషన్ వస్తే ఏలూరులోని వట్లూరు దగ్గర 60 ఎకరాల కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ యూజీసీ పర్మిషన్ ఇంకా రాకపోవడంతో స్థల సేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఒకవేళ యూజీసీ అనుమతి వస్తే విజయవాడలో తాత్కాలికంగా ఒక అద్దె భవనంలో యూనివర్సిటీ నిర్వహించాలనేది ఉన్నత విద్యాశాఖ అధికారుల యోచనగా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే 2 ఏళ్ల నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024-25 2 ఏళ్లు అడ్మిషన్లు కోల్పోగా 2026 సంవత్సరంలో అయినా దూర విద్య అడ్మిషన్లు కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున చూసుకున్నట్టయితే కూడా తాత్కాలికంగా అద్దె భవనాన్ని తీసుకుని ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఒక కొలికి వస్తుంది. అలాంటిది ఉన్నత విద్యామండలి 12 ఏళ్ళు గడిచినా కూడా ఎందుకు చొరవ చూపలేకపోయింది? రాష్ట్ర విభజన జరిగి నేటికి రాష్ట్ర విభజన సమయంలో ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సమయంలో 1982లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆ యూనివర్సిటీ తెలంగాణ పరిధిలో ఉండడంతో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతున్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని స్టడీ సెంటర్లకు సంబంధించిన విద్యార్థులకు అక్కడ అడ్మిషన్లు ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత ఏపీ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని మీరే ఏపీలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా ఇటు తెలంగాణలోని ఆ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తేల్చి చెప్పడంతో రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వ నేతలు ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇటు రాజధాని అంశం ఎటు తేల్చకపోవడంతో ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యా సంస్థల విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. 2014లో అడ్మిషన్స్ లేవు, 2015లో అడ్మిషన్స్ లేవు, కనీసం 2026 సంవత్సరంలో అయినా సరే కనీసం మాకు రాబోయే జూన్లో అడ్మిషన్స్ ఇవ్వాలని ఏపీ నుంచి రాష్ట్రంలోని 16 రీజనల్ సెంటర్లతో పాటు మరో 57 స్టడీ సెంటర్లకు సంబంధించి మొత్తం దాదాపుగా 30,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే కనీసం రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను కూడా కొలిక్కి తెచ్చే దిశగా గత వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎక్కడా కూడా చెప్పలేని దుస్థితికి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కి ఒక లేఖ రాసింది. రాష్ట్రంలో కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరింది. అయితే యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2024లో నోటిఫికేషన్ లేదు, అలాగే 2025లో నోటిఫికేషన్ లేదు. తాజాగా 2026లోనైనా సరే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, ఉన్నత విద్యాశాఖ అధికారులు చొరవ చూపి యూజీసీ నుంచి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు చొరవ చూపితే మాత్రం రాష్ట్రంలో కనీసం ఈ ఏడాదైనా సరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరిట ఇటు పీజీ కోర్సులతో పాటు యూజీ కోర్సులు విద్యను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇటు ఉన్నత విద్యా మండలి కూడా చొరవ చూపాలని
ఇటు అభ్యర్థుల నుంచి, ఇటు విద్యార్థి సంఘం నేతల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎస్, అంటే ఈ యూనివర్సిటీకి చూసుకున్నట్టయితే కూడా కేవలం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మాత్రమే నియమించి కీలకమైన రిజిస్ట్రార్తో పాటు పాలనా వ్యవహారాలు చూసేందుకు కూడా సిబ్బంది నియామకం చేయకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? వాస్తవంగా ఈ యూనివర్సిటీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ రోజు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా తిరుపతిలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దాని ఆమోదం కోసం ఎన్నికల కమిషన్ కు పంపడంతో ఎన్నికల కమిషన్ ఆమోదించలేకపోయింది. అదే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం, అంటే ప్రభుత్వం ఎన్నికలు జరగక ముందు 2 ఏళ్ల ముందు చేపట్టి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొలిక్కి వచ్చేది. ఆ దిశగా చొరవ చూపకపోవడంతో నేడు ఆ యూనివర్సిటీ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ యూనివర్సిటీ నుంచి దాదాపుగా ప్రభుత్వానికి ఏడాదికి 25 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల ఫీజుల రూపంలో కానీ మరో రకంగా కానీ ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత 3 ఏళ్లుగా దాదాపుగా 90 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవడంతో పాటు ఏటా 30,000 మంది అభ్యర్థులు విద్యను అభ్యసించే అవకాశాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేసే దిశగా వాటికి కొన్ని భూములు కేటాయించింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఏలూరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏలూరులో అయితే ఇటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ వాళ్ళకు మధ్యస్థంగా ఉండడంతో ఏలూరు అయితే సూటబుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఏలూరులో 60 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భూసేకరణ మాత్రం కొలికి రాలేకపోయింది. ఏలూరులో ఏర్పాటు చేయడాన్ని రాయలసీమకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు కూడా వ్యతిరేకించారు. అమరావతిలో ఏర్పాటు చేస్తే ఇటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమకు మధ్యస్థంగా ఉండడంతో, ఇటు విజయవాడ సెంట్రల్ ప్రాంతంగా ఉండడంతో అనుకూలంగా ఉంటుందని విజయవాడలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మేరకు ప్రభుత్వం కూడా ఇటు ఏలూరులో ఏర్పాటు చేయాలా లేకపోతే అమరావతి అంటే విజయవాడలో ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో కనీసం యూనివర్సిటీకి కేర్ ఆఫ్ అంటూ ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్యాశాఖ సంబంధించిన ఆప్సీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వెంకటపతి రాజు సార్ని ఈ యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. అయితే యూనివర్సిటీని పూర్తి స్థాయిలో వృద్ధిలోకి తీసుకురావాలంటే యూనివర్సిటీకి ఒక ఇన్ఛార్జి వైస్ ఛాన్సలరే కాకుండా యూనివర్సిటీకి సంబంధించి ఒక రిజిస్ట్రార్ ని నియమించాలి. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన ఏపీలో దాదాపుగా 426 స్టడీ సెంటర్లకు సంబంధించిన అభ్యర్థుల పరీక్షలు, తర్వాత 456 మంది సిబ్బంది పాలనా వ్యవహారాలు చూసేందుకు దాదాపుగా 50 నుంచి 60 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. అదేవిధంగా ఒక రిజిస్ట్రార్ ని కూడా నియమించాల్సి ఉంది. ఈ రోజు ఇదే డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో పాటు సీమకృష్ణ, రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు, ఆయన కూడా రెడీగా ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. ఎస్, అంటే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్నా కూడా అంటే నేటికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏంటంటే అడ్రస్ చెప్పలేని దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే మేడం, మనకు సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో 2014లో రాష్ట్ర విభజన జరిగింది మేడం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని అప్పుడు కేంద్ర పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఆ 10 సంవత్సరాలలో యూనివర్సిటీని ఇక్కడ నుంచి అడ్మిషన్లు జరిగాయి. తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ రాయలసీమ ప్రాంతం నుండి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే విద్యకు దూరం అయ్యారో వారు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా చదువుకోవడం జరిగింది మేడం. అయితే 10 సంవత్సరాలు దాటిన తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మేడం. ఈ 10 సంవత్సరాల కాలంలో అడ్మిషన్లు ఇచ్చిన ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ తర్వాత 2024, 2025, 2025, 2026 అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి అడ్మిషన్లు అక్కడ చేసుకోవట్లేదు మేడం. ఎందుకు చేసుకోవట్లేదు అంటే అడ్మిషన్లు అక్కడ మనకు ఏదైతే ఒప్పందం ఉందో 10 సంవత్సరాలు అక్కడ ఆ యూనివర్సిటీ ఒప్పందం మనకు అయిపోయింది మేడం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు 2 సంవత్సరాలు లాస్ అయ్యారు మేడం. 2023, 2024 అడ్మిషన్లు జరిగాయి. అడ్మిషన్లు చేర్చుకున్నారు.
2022 2023 అంటే 2 సంవత్సరాల నుంచి సంబంధించినటువంటి 9-10 సంవత్సరాలు చేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు చేర్చుకోవట్లేదు. ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడుందంటే మనం ఏం చెప్పగలుగుతాం మేడం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉందని చెప్పగలుగుతామా? లేదంటే ఇప్పుడున్న నవ్యాంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో ఉందని మనం చెప్పగలుగుతామా? అడ్రస్ లేని పరిస్థితి ఏర్పడింది. దానికి తగిన చర్యలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకోవాలని మేము రాయలసీమ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. ఎస్, అంటే 2024 అలాగే 25 రెండేళ్ళు కూడా అడ్మిషన్లు అయితే ఓపెన్ కాలేదని చెప్పారు. అంటే ఈ సంవత్సరం అయినా ఈ దూర విద్యకి సంబంధించి అడ్మిషన్లు కల్పించాలని కూడా విద్యార్థి సంఘం నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అంటే అసలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు నిలిచిపోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎలాంటి నష్టం అంటే మేడం, ఇప్పుడు డిగ్రీలు చేయొచ్చు మేడం, దానికి పెద్ద ఇదేం కాదు. కానీ 2 సంవత్సరాలు అనేది చాలా విలువైన సమయం కదా మేడం. ఆ 2 సంవత్సరాలు మనం కోల్పోయినట్టే కదా. 2 సంవత్సరాల అడ్మిషన్లు ఇక్కడ నుంచి సీమాంధ్రప్రదేశ్ నుంచి కోల్పోయినట్టే కదా. మరి దీనికి సమయాన్ని ఎవరు తెస్తారు? డబ్బులు పోతే డబ్బులు తెచ్చుకోవచ్చు, కానీ సమయం పోతే సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం కదా మేడం. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్రభుత్వాలు స్పష్టంగా దీనిపైన శ్రద్ధ వహించినట్లయితే ఈరోజు మనం ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ మన సీమాంధ్రప్రదేశ్లో తెచ్చుకుండేయచ్చు. ఎందుకు దానిపైన శ్రద్ధ వహించలేదు? గత ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యం అంటే సంక్షేమంపై ఉన్న శ్రద్ధ విద్య పైన పెట్టలేకపోయింది. అయితే చివర్లో 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భం ముందు రోజు అప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెడతారు, అంబేద్కర్ యూనివర్సిటీని ఇక్కడ తిరుపతిలో పెట్టాలా అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ క్యాబినెట్ లో కూడా వాళ్ళు మంత్రులు ఆమోదం తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి గత ప్రభుత్వం, వైసీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నందువలన యూనివర్సిటీ తీసుకురాలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీని ఇప్పుడు తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ 2 సంవత్సరాల నష్టం జరిగింది కదా మేడం మనకి. ఈ విద్యార్థులు ఎవరైతే తీవ్రంగా నష్టపోయినట్టే. ఇప్పుడు రెగ్యులర్ డిగ్రీ కోర్స్ చేసే వాళ్ళు పక్కన పెడితే ఓపెన్ యూనివర్సిటీలో ఎవరు చేస్తారు మేడం? గృహిణీలు, ఏదో ఇంటర్ పాస్ అయ్యి ఆర్థిక స్తోమత లేక డిగ్రీ ఓపెన్లో కొట్టుకొని గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదంటే గృహిణీలు ఉంటారు, లేకపోతే 10th ఫెయిల్ అయ్యి 10th ఓపెన్లో కట్టుకొని ఇంటర్లో ఓపెన్లో కట్టుకొని డిగ్రీ కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమయము 2 సంవత్సరాల ఇప్పుడు మనం ఒక రిటైర్మెంట్ తీసుకోవాలంటే కనుక ఒక 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు పెంచగలుగుతున్నారు. మరి అదే విధంగా ఇక్కడ 2 సంవత్సరాలు లాస్ అయితే విద్యార్థి తీవ్రంగా నష్టపోయినట్టే కదా మేడం. వాళ్ళ వయసు పైబడిపోతుంది కదా. ఎస్, అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూజీసీ అనుమతి రాకపోవడం అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలి? స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పొచ్చు మేడం. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఇక్కడ కనబడుతుంది. వీరు గనక ముందే, గత ప్రభుత్వం గనక ముందే మేలుకొని ఈ యూనివర్సిటీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిలో భాగంగా మనకు అన్ని సంస్థలపైన, ప్రభుత్వ సంస్థలపైన, అన్ని దానిపైన మనకు హక్కు ఉంది. ఆ హక్కును సరిగా సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది మేడం. అప్పుడు 2014 నుంచి 2019 వరకు టీడీ ప్రభుత్వం కావచ్చు, వైసీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని చేసిన నిర్లక్ష్యాలకు విద్యార్థులు బలిపశు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం. ఇప్పటికైనా మేల్కొని త్వరితగతిన యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలా మేడం. ఇప్పుడు అద్దె భవనాలు, ఇప్పుడు ఏలూరులో స్థలం దొరకని పరిస్థితి ఏర్పడింది. 50 ఎకరాలు అన్నారు. 50 ఎకరాలు అక్కడ ఇంకా స్థలం వాళ్ళకి అందుబాటులోకి లేదు. సరే, యూనివర్సిటీని మధ్యస్థం పెడదామా? అమరావతిలో పెడతారా, లేకపోతే విజయవాడ, గుంటూరులో పెడతారా? ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళు గారు అంటే ఏలూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది? అంటే తాత్కాలికంగా కూడా విజయవాడలో యూనివర్సిటీ ప్రారంభించడం అనేది సరైన నిర్ణయమేనా మేడం? ఎస్, వినిపిస్తుందా కృష్ణ గారు? మేడం చెప్పండి మేడం. ఎస్, అంటే ఏలూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది? అంటే తాత్కాలికంగా చూసుకున్నట్టయితే కూడా విజయవాడలో యూనివర్సిటీ ప్రారంభించడం అనేది సరైన నిర్ణయమేనా? ప్రాంతీయ అభివృద్ధి అనేది కాదు మేడం. ఇప్పుడు చదువుకునే వాళ్ళు, దూర విద్య చదువుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుండి చదువుకుని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వచ్చి రాస్తూ ఉంటారు మేడం. అలాంటి వాళ్ళకు ఇప్పుడు అట్లా ఉత్తరాంధ్ర వాళ్ళు నష్టపోకుండా, ఇక్కడ రాయలసీమ ప్రాంత వాళ్ళు నష్టపోకుండా ఒక మధ్యస్థం ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఓపెన్ యూనివర్సిటీ దాని సబ్ డివిజన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో ఉంది, అనంతపురంలో ఉంది, తిరుపతిలో ఉంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు మేడం. కానీ ఒక ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒక యూనివర్సిటీ మధ్యస్థం ఉంటే బాగుంటుంది అన్నది విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే రాయలసీమ నుంచి రావాలన్నా
ఇబ్బంది అవుతుంది, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి అక్కడి నుంచి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంది. కాబట్టి విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటే మంచిదని మా అభిప్రాయం మేడం. అంటే డిజిటల్ లెర్నింగ్ ఇలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కూడా పెరుగుతున్న ఈ ఈ టైంలో ఓపెన్ యూనివర్సిటీల ప్రాముఖ్యత తగ్గుతుందని అనుకోవచ్చా? తగ్గదు మేడం. ఎందుకు తగ్గదంటే ఆన్లైన్లో కోర్సులు వచ్చాయి, ఆన్లైన్లో క్లాసులు వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు కూడా ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది మేడం. ఆ పుస్తకాలు ఎక్కడ దొరకవు మేడం. మీరు ఏదైనా ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ కానీ, లేదంటే సివిల్ కు ప్రిపరేషన్ కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్ర కావచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్ర కావచ్చు, హిస్టరీ అంటే ఎనీ సబ్జెక్ట్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించిన పుస్తకాలు చదవండి అంటారు మేడం. ఎటువంటి ఆన్లైన్ కోర్సులు వచ్చినా, ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నా కూడా అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిన డోకా అయితే ఏముండదు మేడం. ఎస్, అంటే ప్రైవేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంస్థలపై అయితే విద్యార్థులు ఆధారపడాల్సి వస్తుందా? అంటే ఈ పరిస్థితికి పరిష్కారం కోసం తక్షణ చర్యలు ఏంటి? తక్షణ చర్యలు ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి మేడం. ఇప్పుడు అక్కడ స్థలం దొరకలేదు అంటున్నారు. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం స్థలం తీసుకుంది అమరావతి కోసము, వాటిలో అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక కొన్ని ఎకరాలు కేటాయిస్తే కన్నా యూనివర్సిటీ త్వరితగతిన డెవలప్మెంట్ చేసుకోవచ్చు మేడం. ఒకవేళ స్థలం కేటాయించినా కూడా అద్దె భవనాలు తీసుకొని కూడా అమరావతిలో తీసుకొని యూనివర్సిటీ రన్ చేస్తే కన్నా విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా ఉంటారనేది విద్యార్థి సంఘాల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కొంచెం త్వరితగతిన చర్యలు అయితే తీసుకుంటూ ఉంది మేడం. అయితే ఆ చర్యలు తీసుకునేది ఏదో విద్యార్థులు నష్టపోకుండా వాళ్ళ సంవత్సరాలు వృధా కాకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కనుక త్వరితగతిన చర్యలు తీసుకొని మన యూనివర్సిటీ మనం తెచ్చుకోవడానికి వెనుకడుగేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది మేడం. అది లేకుండా కూటమి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్, అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే ఏటా ఎంత ఆదాయం సమకూరేది? దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్లు వస్తుంది మేడం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విద్యార్థుల నుంచి దాదాపు 30 నుంచి 35 వేల వరకు ప్రతి సంవత్సరం విద్యార్థులు చదివే వాళ్ళు. అయితే వాటిలో వాళ్ళ జీతాలు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు వచ్చేసి 10 నుంచి 11 కోట్లు ఖర్చు అయితే మిగతాదల్లా యూనివర్సిటీ అభివృద్ధికి వచ్చేది మేడం. మరి అలాంటి నిధులు కూడా ఇప్పుడు కోల్పోయినట్టే కదా మేడం మనం తెచ్చుకోకపోతే యూనివర్సిటీ నుంచి. యూనివర్సిటీ తీసుకురాకపోవడం ఒకటి, 2 సంవత్సరాలు ఆలస్యం కావడం ఒకటి, తర్వాత అడ్మిషన్ చేసుకోవడం ఒకటి, ఏదైతే మనకు రావాల్సినటువంటి యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా ఏదైతే వస్తుందో నిధులు, ఆ నిధులు కూడా 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఈరోజు యూనివర్సిటీ నష్టపోయినట్టే. ఎస్, అంటే ఆంధ్రప్రదేశ్కు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం, అటు తెలంగాణ ఆంధ్రకి సంబంధించి 10 సంవత్సరాలు అయితే అంబేద్కర్ యూనివర్సిటీ అనేది ఇద్దరికి కూడా యూజ్ అయ్యేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే యూజీసీ అనుమతులు ఇవ్వడంలో కూడా ఆలస్యం అవుతుంది. అంటే విద్యా సంస్థల ఏర్పాటులో యూజీసీ విధానాలు ఏవైనా సడలించాల్సిన అవసరం ఉందంటారు? అంటే రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకుని యూజీసీ ప్రత్యేక అనుమతులు ఇవ్వాలంటారు? అవును మేడం. ఇప్పుడు యూజీసీ పైన బాధ్యత ఉంది మేడం. యాక్చువల్గా యూజీసీ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత కూడా యూజీసీ పైన ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీ గురించి త్వరితగతిన తెచ్చుకుంటే నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది మేడం. ఇంతవరకు కూడా రెగ్యులర్ వీసీ లేరు మేడం. ఇన్ఛార్జ్ వీసీతోనే నడుపుతున్నారు మేడం. ఇన్ఛార్జ్ వీసీతోనే నడిపే పరిస్థితి ఏర్పడుతుంది మేడం. అంటే ఇప్పటికీ ఉన్న రెగ్యులర్ వీసీ, ఇప్పటికైనా రెగ్యులర్ వీసీ, రెగ్యులర్ రిజిస్టారు, తర్వాత త్వరితగతిన స్థలం కేటాయించి నూతన బిల్డింగ్లు ఏర్పాటు చేస్తే కన్నా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది మేడం. అంటే ఈ యూనివర్సిటీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయము సమకూరేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్ లేకపోవడం వల్ల ఆదాయం అనేది నష్టం జరుగుతుంది. అలాగే నష్టపోయినట్టే కదా ఇప్పుడు నష్టపోయినట్టే. మనం ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే దాదాపు వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెక్కల ప్రకారమే 25 కోట్ల నుంచి 30 కోట్లు అంటే దాదాపు ఆర్థిక లోటు ఉన్న సీమాంధ్రప్రదేశ్ లో 60 కోట్లు నష్టపోయినట్టే కదా మేడం. అందులో అంటే టీచింగ్ సిబ్బందికి కూడా ప్రభుత్వము ఒక 1 ఇయర్ నుంచి జీతాలు ఇవ్వట్లేదంట మేడం. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 4 నెలల జీతం ఇచ్చారు, ఇంకా 8 నెలల జీతం ఇవ్వాలి.
అదే ఈ 2 సంవత్సరాలు అడ్మిషన్ జరిగి ఉంటే కనుక ఈ జీతాల భర్తీ కూడా చేసి ఉండేవాళ్ళం కదా మేడం. అవును. ఎస్, అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది గత ప్రభుత్వం? నిర్లక్ష్యం చేసింది అంటే 10 సంవత్సరాలు 2 రాష్ట్రాలకి కలిపి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉండేది. ఆ 10 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా. ఆ తర్వాత ఉన్న ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్యలు వేగవంతం కాలేదంటారా? ఇక్కడ కాలయాపన అంటే మేడం, మన వాళ్ళు ఏం చేశారంటే కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు రాజధాని ఉంది కనుక వీళ్ళు ఏవైతే ఇప్పుడు మిగతా దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ యూనివర్సిటీ పైన చూపించలేకపోయారు. 10 సంవత్సరాలు ఉంది కదా అని వదిలేశారు. ఆ 10 సంవత్సరాల్లో ఒక యూనివర్సిటీ విషయంలో కాదు, చాలా సంస్థల్లో కూడా మన వాళ్ళు అక్కడ సరైన మార్గంలో ఉపయోగించుకోలేకపోయారు అక్కడ ఉన్న మన సంస్థలను. అయితే ఈ 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క పార్టీ అశ్రద్ధ వహించని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే గత 2014 నుంచి 19 తెలుగుదేశము, తర్వాత 2019 నుంచి 2024 ఈ ప్రభుత్వాలు, వైసీ ప్రభుత్వం కావచ్చు, నిర్లక్ష్యం చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిర్లక్ష్యం చేయడంలో ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే 10 సంవత్సరాల రాజధాని ఉంది కదా, 10 సంవత్సరాల వరకు మనం అక్కడ మన పిల్లలు చదువుకోవచ్చు ఒక ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. అయితే వీళ్ళు ముందు శ్రద్ధగా వహించి ముందే ఇప్పుడు 2019 నుంచి 24 ఉన్నటువంటి వైసీ ప్రభుత్వం కొంచెం ముందుగా ఆలోచించింటే మనకు ముందుగానే యూనివర్సిటీ వచ్చే అవకాశాలు ఉండేది మేడం. లాస్ట్ ఎన్నికల వరకు ఆగి ఎన్నికల ముందర వాళ్ళు మేము తిరుపతిలో పెడతాము యూనివర్సిటీ అని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని తీసుకురాలేకపోయారని చెప్పొచ్చు మేడం. అయితే నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుందని మాత్రం చెప్పొచ్చు మేడం. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే దీనిపైన తీసుకురావాలి త్వరితగతిన అని అనుకున్నారో అది త్వరితగతిన తీసుకొని వచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తే మంచిదని మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుకుంటా ఉన్నాం మేడం. ఎస్, అంటే ఫైనల్గా చెప్పండి, ఈ ఏడాదైనా ఓపెన్ యూనివర్సిటీకి పర్మిషన్ తేవాలి అని అన్నిటి కోరుకుందాం. అడ్మిషన్స్ అయినా కొంత ఏదైనా తాత్కాలికంగానైనా అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇది కనబడట్లే మేడం. ఎందుకంటే ఇప్పుడు అక్కడేమో మన వాళ్ళు హైదరాబాద్ పోతే మీకు అడ్మిషన్ లేవని చెప్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది, మీకు కాల పరిమితి అయిపోయింది కాబట్టి మీకు ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఇవ్వడం అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోగలిగితే మనం అడ్మిషన్ తీసుకోగలుగుతాం మేడం. ఇప్పుడు యూనివర్సిటీ లేకున్నప్పుడు అడ్మిషన్ ఎవరు తీసుకుంటారు మేడం? తీసుకోవడానికి వీలు కాదు మేడం. అందుకే 2 సంవత్సరాలుగా సమయం వృధా అయిందని మనం స్పష్టంగా కనబడతా ఉంది మేడం. అంటే ఈ సంవత్సరం అయినా యూనివర్సిటీ ఏర్పాటుకి ఏమైనా చర్యలు ముందుకు పడే అవకాశం కనిపిస్తున్నాయంటారా? ఈ సంవత్సరం అంటే అదే మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వారి త్వరితగతిన సరే మీరు ఏలూరులో పెడతామంటున్నారు, సరే పెట్టండి. అయితే ఏలూరులో పెడితే అద్దె భవనాలన్నా తీసుకొని ఈ సంవత్సరమైనా అడ్మిషన్ నిర్వహించాలి. త్వరితగతిన అడ్మిషన్ నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోకుండా ఉంటారు మేడం. మరి ఆ వైపు అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఎస్, ఇక దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.